హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా దోసకాయని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే పిక్కలు ఉంచేస్తాను, మీకు పిక్కలు వద్దంటే తీసేయచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా టమాటాని ముక్కలు చేసుకుని ఉంచుకోండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పీసెస్ లాగా ఉంచుకోండి ఫ్రెండ్స్. చిన్న బౌల్లో కొన్ని వాటర్ వేసి చింతపండు అనేది నానబెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బాగా మగ్గాక ఏచన్ పిక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేయండి. కొంచెం ద్వారగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం ధనియాలు తీసుకోండి. ధనియాలు తీసుకుని ఫ్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి ఒక 6 రెబ్బలు ఎల్లుల్లిపాయలు తీసుకుని అందులో వేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కూడా అందులో కలిపి ఫ్రై చేయండి. ఇలాగా ఫ్రై చేశాక కొంచెం నువ్వులు తీసుకోండి. నువ్వులు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది. ఇది ఆప్షనల్, మీకు వద్దనుకుంటే మానేయచ్చు. మేమైతే వేసాం ఫ్రెండ్స్. నువ్వులు కూడా తీసుకుని ఇట్లా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి మొత్తం తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకోండి. దోసకాయ ముక్కలు వేసుకున్నాక దీన్ని కూడా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా కాకుండా లైట్గా మగ్గేటట్టుగా ఫ్రై చేయండి. తర్వాత అందులోకే టమాటా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. రెండు కలిపి ఫ్రై చేసేయండి. ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేయడం వల్ల మగ్గడం వల్ల దోసకాయలో వాటర్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్. అప్పుడు ఇందులో చింతపండు వేసుకోండి, ముందుగా నానబెట్టింది వేసుకుని దాన్ని కూడా కలిపి ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మెత్తగా మగ్గాక దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అంతా. ఇలాగా ప్లేట్లో తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ వేపినవి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఏచన్ పిక్కలు, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేపాం కదా ఫ్రెండ్స్, అవి మొత్తం మిక్సీలో వేసి బరగ్గా గ్రైండ్ చేయండి. అందులోని ఉప్పు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇందులో ఇలా చూపిస్తున్నట్టు బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత దోసకాయ టమాటా ముక్కలు మొత్తం అందులో వేసేయండి. ఫస్ట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకోమని, అవి కూడా ఇందులో వేసి మిక్సీ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బరగ్గా ఉన్నప్పుడే తీసేయండి ఫ్రెండ్స్. అంతే, 10 నిమిషాల్లో దోసకాయ పచ్చడి రెడీ. దీని అన్నంలో కానీ టిఫిన్లో కానీ ఎందులో అన్నా వేసుకుని తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.